హే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. యు ఆర్ రిజెక్టెడ్. ఈ మాటలు చాలు ఒక వ్యక్తిని అధపాతాళానికి తొక్కేయడానికి. ఒక వ్యక్తికి ఇంకొకరంటే చాలా ఇష్టం. చాలా ప్రాణం పెట్టి ప్రేమిస్తున్నారు. వాళ్ళే వాళ్ళ సర్వస్వం అనుకున్నారు. వాళ్ళే వాళ్ళ లోకం అనుకున్నారు. ఏం చేసినా సరే వీళ్ళ గురించి చేయాలి. మనకు లైఫ్ వీళ్ళతోనే ముడిపడి ఉంది అని చెప్పి చాలా ఊహలు కన్నారు. చాలా బాగుంది అంతా కూడా. బట్ అల్టిమేట్‌గా వాళ్ళ యొక్క ఫీలింగ్స్ అవతల పక్క వ్యక్తికి చెప్పినప్పుడు, ప్రపోజ్ చేసినప్పుడు, లేదు నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఈ విధంగా నాకు ఎటువంటి ఫీలింగ్స్ లేవు కాబట్టి నేనైతే నిన్ను రిజెక్ట్ చేస్తున్నానని చెప్పి ఆ పర్సన్ చెప్తారు. ఒక్కసారిగా ఈ వ్యక్తి యొక్క హృదయం ముక్కలైపోతుంది. ఏదో కేవలం ఇట్లా ప్రేమ విషయంలోనో సంథింగ్ ఏదో అనే కాదు. ఈవెన్ భార్యాభర్తల మధ్యలో కూడా తెలియని ఒక గ్యాప్ అనేది బిల్డప్ అవుతుంటుంది ఎప్పుడు కూడా. ఒక పర్సన్ కంటిన్యూయస్‌గా ఎఫర్ట్స్ పెడుతూనే ఉంటారు. ఆ యొక్క రిలేషన్‌షిప్‌ని కాపాడడానికి. బట్ అవతల పక్క వ్యక్తి నుంచి మినిమమ్ సపోర్ట్ అయితే ఉండదన్నమాట. వీళ్ళకి కూడా అనిపిస్తుంటుంది. అరే! ఏమి ఇంత ట్రై చేస్తున్నాను కదా నేను ఈ రిలేషన్‌షిప్ నిలబడడానికి. అన్నీ చేస్తున్నాను కదా! ప్రతి దాంట్లో కూడా కాంప్రమైజ్ అవుతున్నాను కదా! వాళ్ళేమంటే దానికే ఓకే చెప్తున్నాను కదా! అయినా సరే ఎందుకు అవతల పక్క వ్యక్తి యొక్క మనసు కరగడం లేదు? అన్నీ ఇష్టపడే కదా! అన్నీ తెలిసే కదా పెళ్లి చేసుకున్నారు. మళ్ళా ఇప్పుడేంటి కొత్త బిహేవియర్ అని చెప్పి వీళ్ళు నానా తర్జన భర్జన పడుతుంటారనమాట. అయినా సరే అర్థం కాదు. అయినా సరే వీళ్ళు ఎంత చేసినా, ఎంత ఎఫర్ట్ పెట్టినా అవతల పక్క వ్యక్తి దగ్గర నుంచి వాళ్ళకి రిజెక్షన్ అనేది వస్తుందనమాట. ఇదనే కాదు. ఏదో ఓన్లీ రిలేషన్‌షిప్‌లో మాత్రమే కాదు. ఎంతో కష్టపడి కొంతమంది రాత్రి పగలని తేడా లేకుండా కష్టపడి ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అవుతారు. తీరా ఎగ్జామ్‌కెళ్ళి రాసిన తర్వాత పాస్ అవ్వలేకపోతారు. ఫెయిల్ అవుతారు. అదొక టైప్ ఆఫ్ రిజెక్షన్ వాళ్ళకి. తీసుకోలేరన్నమాట. ఎంతో కష్టపడి చదివాను గదా! ఎంత కష్టపడి చదివినా సరే నాకెందుకు సరైన రిజల్ట్ రాలేదని జెప్పి చాలా ఫీల్ అవుతుంటారు. ఒక్కొక్కళ్ళకి మళ్ళా వాళ్ళ కోల్పోయిన శక్తియుక్తులన్నీ కూడదీసుకొని ఇంకొక అటెంప్ట్ ఇద్దాం అన్నటువంటి ఆలోచన చచ్చిపోతుందన్నమాట. ఇంకెంత చేసినా ఇంతే. నా వల్ల కాదు అన్నటువంటి ఒక టైప్ ఆఫ్ రిజెక్షన్ అనేది వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారన్నమాట. ఇంకొంతమంది లేదు. మళ్ళా చూద్దాంలే. ఈసారి అయిపోయింది ఏదో అయిపోయిందని జెప్పి మళ్ళీ నెక్స్ట్ ట్రై చేద్దాంలే అని జెప్పి మళ్ళా ముందుకెళ్తారు. అలానే కొంతమంది ఒక ఉద్యోగాలకెళ్తారు. ఇంటర్‌వ్యూస్‌కి వెళ్తారు. ఈ ఉద్యోగం ఎలా అయినా సరే నాకే వస్తుంది. నేనే ఎలిజిబుల్ క్యాండిడేట్ అని చెప్పి వెళ్తారు. వెళ్ళిన తర్వాత కొన్ని రౌండ్స్ అయిన తర్వాత వాళ్ళు లేదు నీకన్నా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వేరే వాళ్ళున్నారు. కాబట్టి యూ ఆర్ రిజెక్టెడ్. థాంక్ యూ ఫర్ అప్లయింగ్ ఫర్ దిస్ జాబ్ అని చెప్పి ఒక మెయిల్ పెడతారు. మెయిల్ పెట్టిన తర్వాత వీళ్ళకి చాలా బాధగా అనిపిస్తుంది. అరే! నాకు వస్తుందనుకున్నాను కదా! ఈ ఉద్యోగం. ఎందువల్ల నేను ఇట్లా రిజెక్ట్ అయ్యాను నేను. ఛ! ఎంత ట్రై చేసినా సరే ఉద్యోగం అయితే రావడం లేదు. ఎన్ని సార్లు ట్రై చేసినా సరే ఉద్యోగం అనేది రావడం లేదు అని చెప్పి చాలా బాధపడుతుంటారు. సో, ఈ రిజెక్షన్ అనేది మనకు దైనందిన జీవితంలో చాలా పెద్ద పాత్రని పోషిస్తుందనమాట ఇదెప్పుడు గూడా. చాలా తేలిగ్గా తీసుకోవడానికైతే లేదు. కొంతమంది చాలా ఖచ్చితంగా ధైర్యంగా నిలబడతారు. ఒక టైప్ ఆఫ్ రెసిలెన్స్ వాళ్ళలో ఆల్రెడీ బిల్డప్ అయి ఉంటుంది గాబట్టి, ఓకే. ఇక్కడితో అయిపోయింది ఏదో అయిపోయింది గాబట్టి, దీన్ని ఇక్కడితో ఆపేసి నెక్స్ట్ ఏముందో దాని వైపు వెళ్ళిపోతారు. బట్ చాలా మంది అలా తీసుకోలేరనమాట. అంతవరకు వాళ్ళ జీవితంలో రిజెక్షన్ అనేదాన్ని కొంతమంది ఫేస్ చేసి ఉండరు. ఇది చాలా వరకు ట్రూ. వాళ్ళ జీవితంలో వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ పేరెంట్స్ గాని, లేకపోతే వాళ్ళు చేస్తున్న బిహేవియర్, వాళ్ళ యొక్క యాటిట్యూడ్ వల్ల వాళ్ళు ఏం కావాలన్నా సరే వాళ్ళ దగ్గరికి అన్నీ వస్తూ ఉంటాయి. సడెన్‌గా ఒక వ్యక్తి వాళ్ళకి నచ్చుతారు. వాళ్ళకి వీళ్ళు వెళ్లి చెప్తారు నువ్వంటే నాకిష్టం అని చెప్పి. అవతల పక్క వ్యక్తి నో నువ్వంటే నాకిష్టం లేదని చెప్పగానే, ఆ రిజెక్షన్ అనేదాన్ని ఒక్కసారిగా తీసుకోలేరు వాళ్ళు. ఫస్ట్ టైమ్ వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేస్తారన్నమాట లైఫ్‌లో. సో, ఈ వీడియోలో ఈ విధంగా రిజెక్షన్ అనేది ఎలా ఫేస్ చేయాలి? అసలు రిజెక్షన్ అనేది ఎలా ఉంటుంది? ఒకవేళ మనం గనక జీవితంలో గాని, లేకపోతే మనం అనుకున్న ఉద్యోగంలో గాని, ఏదైనా ఎగ్జామ్ రాస్తుంటే అటువంటి ఎగ్జామ్‌లో ఫెయిల్ అయినప్పుడు, రిజెక్షన్ అనేది వస్తే అది ఎలా ఉంటుంది? దాన్ని ఎలా ఫేస్ చేయాలి? ఎలా కోపప్ అవ్వాలి? నెక్స్ట్ లెవెల్‌కి ఎలా వెళ్ళాలన్నదే ఈ వీడియోలో తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. సో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ రీగైన్ అండ్ రీటేక్ సిరీస్ ఎపిసోడ్ 4 హౌ టు హ్యాండిల్ రిజెక్షన్ అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి రిజెక్షన్ అంటే ఏదో ఆషామాషి ఫీలింగ్ అయితే కాదు. ఏదైనా ఒక వ్యక్తిని ఒక కత్తి పట్టుకుని వేలు కోసేస్తే ఎంత బాధగా ఉంటుందో, ఆ మెంటల్ అగోని అనేది రిజెక్షన్‌లో అంత ఎక్కువ ఉంటుందన్నమాట. అంతకన్నా ఎక్కువ పెయిన్ ఉంటుంది. మీకు ఫిజికల్‌గా మీకేదైనా దెబ్బ తగిలినప్పుడు వచ్చే నొప్పి కన్నా సరే, రిజెక్షన్ గురయ్యారు. మీరు రిజెక్షన్‌కి గురయ్యారు. ఎవరైనా మిమ్మల్ని రిజెక్ట్ చేశారన్న పెయిన్ అంతకన్నా ఎక్కువ ఉంటుందన్నమాట. అది ఒక రకమైన మెంటల్ అగాని అంటే చెప్పాలంటే మానసిక వేదన అంటామన్నమాట. చెప్పలేం మనం. బయటికి ఎవరితోని ఎక్స్‌ప్రెస్ చేయలేం. ఈ విధంగా జరిగింది అని చెప్పి. మనలో మనమే కుమిలిపోతూ ఉంటాం. బాధపడుతూ ఉంటామన్నమాట. సో, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజెక్షన్ అంటే ఏంటి? ఎన్ని రకాలుగా ఉంటుందని జెప్పి నేనైతే చెప్పడానికి ట్రై చేస్తాను. ఎన్ని రకాలుగా అనే కంటే, ఎన్ని స్టేజెస్‌లో రిజెక్షన్ అనేది ఉంటుందని జెప్పి మీకైతే చెప్పడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే రిజెక్షన్ అనేది వెంటనే కూడా ఒక వ్యక్తి వచ్చి నో అని చెప్పగానే ఈ పక్క వ్యక్తి రిజెక్షన్ ఓకే. వీడిని రిజెక్ట్ చేసేసాడని చెప్పి అంత లైట్‌గా ఎవరు తీసుకోలేరు. అనుకుంటే కొన్ని స్టేజెస్ ఉంటాయన్నమాట. స్టెప్ బై స్టెప్ అయితే మీకు నేను చెప్పడానికి ట్రై చేస్తా. సపోజ్ మీరొక వ్యక్తికి వెళ్లి ప్రపోజ్ చేశారు. మీకు ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి మీరు ప్రపోజ్ చేశారు. ఆర్ లేకపోతే సంథింగ్ ఏదో ఒక జాబ్‌కి అప్లై చేశారు. జాబ్‌కి అప్లై చేసిన తర్వాత ఇంటర్వ్యూ రౌండ్స్‌లో అయ్యి మీరైతే ఫెయిల్ అయ్యారు. అప్పుడు రిజెక్షన్ అనేది ఎట్లా వస్తుంది? మీరు రిజెక్ట్ అయ్యారని మీరు ఎలా యాక్సెప్ట్ చేస్తారు అసలు రిజెక్షన్ అనేదనంటే, ఫస్ట్ స్టేజ్‌లో ఏమవుతుందంటే డినయల్ అన్నమాట. మీరు ఒప్పుకోరు ఫస్టు. ఏంటి నన్ను ఇట్లాగా రిజెక్ట్ చేశారు. ఎందుకు ఇలా రిజెక్ట్ చేశారు? లేదు లేదు. ఏదో తప్పు జరిగి ఉంటుంది. అవతల పక్క వాళ్ళ దగ్గర ఏదో మిస్టేక్ ఉంటుంది తప్పితే నేను ఎటువంటి తప్పు చేయలేదు. కాబట్టి అవతల పక్క వాళ్ళే అర్థం చేసుకొని వస్తారని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దాన్ని యాక్సెప్ట్ చేయరన్నమాట. యూ డినై ఇట్. మీరు ఒప్పుకోరు దాన్ని. మీరు రిజెక్ట్ కాబడ్డారన్న విషయాన్ని మీరు ఒప్పుకోరన్నమాట.
ఎందుకంటే మనసు ఒప్పుకోవడానికి ట్రై చేయదు. ఎందుకంటే దానికి తెలుసు నేను ఎంతో ఎఫర్ట్ పెట్టాను కదా! ఎంతో ప్రాణం పెట్టి ప్రేమించాను కదా అవతల పక్క వ్యక్తిని. లేకపోతే ప్రాణం పెట్టి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాను కదా! నేను రిజెక్ట్ అవ్వడం ఏంటి? లేదు, లేదు, లేదు. నా వైపయితే తప్పు లేదు. ఖచ్చితంగా అవతల పక్క తప్పుందని చెప్పి మనసు ఒక రకమైనటువంటి ఫైటింగ్ అనేది చేస్తుందనమాట. ఇది ఫస్ట్ స్టేజ్ డినయల్ అనమాట. సెకండ్ స్టేజ్‌కొచ్చేటప్పటికి యాంగర్. ఈ డినయల్ కాస్త కోపం కింద కన్వర్ట్ అవుతుంది. ఎంత చేశాను అసలు వాడి గురించి. ఎంత ఎఫర్ట్ పెట్టాను. ఏం కావాలన్నా సరే ఇచ్చాను వాడికి. ఎప్పుడు కావాలన్నా సరే అవైలబుల్‌గా ఉన్నాను. ఏం చేసినా సరే వాడైతే నన్నైతే రిజెక్ట్ చేసాడు. లేకపోతే ఈ జాబ్ గురించి నేను ఎంతో ప్రిపేర్ అయ్యాను. వాళ్ళతో వీళ్ళతో ఎంతో డిస్కస్ చేశాను. ఎంతో ప్రిపేర్ అయ్యాను. ఈ ఎగ్జామ్‌కి ఎంతో ప్రిపేర్ అయ్యాను. ఎందుకిట్లా అయింది? అని చెప్పి ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ అనేది డెవలప్ అవుతుంది. ఆ ఫ్రస్ట్రేషన్ కాస్త కోపం కింద కన్వర్ట్ అవుతుందనమాట. ఇది స్టేజ్ నంబర్ 2 రిజెక్షన్‌లో యాంగర్. ఇంకా నెక్స్ట్ స్టేజ్‌కొచ్చేటప్పటికి ఈ యాంగర్ కాస్త బార్గెనింగ్‌లోకి వెళ్ళిపోతుందనమాట. మీరు గనుక ఒకవేళ వీక్‌గా ఉన్నారు. మీ యొక్క మనసు వీక్‌గా ఉందంటే మీకు అనిపిస్తుంటుంది. అరెరే! నేనేమైనా తప్పు చేశానేమో! అవతల పక్క వ్యక్తి నొచ్చుకుందని ఏమైనా బిహేవ్ చేశానేమో! ఒకసారి వాళ్ళతో వెళ్లి మాట్లాడి చూద్దాం. వాళ్ళని అడుగుదాం. లేదు, లేదు. నువ్వు లేకపోతే నా వల్ల కాదు. నేను లైఫ్‌లో ఉండలేను. నేను చేయలేను. కాబట్టి నువ్వు ఉండాలి. ఏం తప్పు చేశానో చెప్పు. నేను కాంప్రమైజ్ అవుతాను. నా తప్పు లేకపోయినా పర్లేదు. నేనే సారీ చెప్తానని చెప్పి బార్గెయిన్ చేయడం స్టార్ట్ చేస్తాం. మనకు విలువను మనమే తగ్గించుకోవడం అనేది ఈ యొక్క స్టేజ్‌లో చేస్తామనమాట. ఇది ఈ యొక్క రిజెక్షన్‌లో థర్డ్ స్టేజ్ అనమాట. ఎందుకంటే మనం తగ్గించుకుంటాం. ఎందుకంటే అవతల పక్క వ్యక్తి మనకు చాలా అవసరం. వాళ్ళనంతలా మనం ప్రేమించాం. వాళ్ళు మన లైఫ్‌లో మనకు అంత ముఖ్యమనమాట. సో, ఈ విధంగా బార్గెనింగ్ అనేది జరుగుతుందనమాట రిజెక్షన్‌లో. అండ్ నెక్స్ట్ స్టేజ్‌లో వచ్చేసి డిప్రెషన్. ఇంక మీరు ఏం చేసినా, ఎంత ఎఫర్ట్ పెట్టినా అవతల పక్క వ్యక్తి ఒప్పుకోవడం లేదు. లేకపోతే అవతల పక్క నుంచి మీకు ఎటువంటి రిజల్ట్ రావడం లేదు. మీరు ఎన్ని జాబ్స్ అప్లై చేస్తున్నా సరే, మీకు ఎటువంటి రిజల్ట్ రావడం లేదు. ఎటువంటి పాజిటివ్ రిజల్ట్ రావడం లేదు. ఎన్ని సార్లు ఎగ్జామ్‌కి అటెంప్ట్ ఇస్తున్నా సరే, మీరైతే పాస్ కాలేకపోతున్నారన్నప్పుడు మీకేమవుతుందంటే, ఒక రకమైనటువంటి డిప్రెషన్‌లోకి మీరైతే మూవ్ అవుతారనమాట. ఛే! ఏంటిది నిజంగా నా లైఫ్ ఇంతే అని చెప్పి ఒక రకమైన సెల్ఫ్ డౌట్ అనేది మీలో స్టార్ట్ అవుతుంది. మీ యొక్క ఎగ్జిస్టెన్స్‌ని మీరే క్వెషన్ చేసుకుంటారు. నేను ఇంతేనా? నేనేం చేయలేనా? నా వల్ల కాదింక. నేను ఎటువంటి ఇది చేయలేను నేను. ఒక వ్యక్తి ప్రేమను కూడా నేను పొందలేనివాడిని. ఎందుకు నా జీవితం అని చెప్పి మిమ్మల్ని మీరే క్వెషన్ చేసుకుంటూ ఉంటారు. లేకపోతే ఈ ఎగ్జామ్ కూడా క్రాక్ చేయలేకపోతున్నాను. ఇంక నేనెందుకని చెప్పి మిమ్మల్ని మీరే క్వెషన్ చేసుకుంటారు. ఇంకా నేను ఎన్ని సార్లు ఎన్ని జాబ్స్‌కి అప్లై చేసినా సరే నాకు జాబ్ రాదన్నటువంటి నెగటివిటీ అనేది మైండ్‌లో స్ప్రెడ్ అవుతుందన్నమాట. ఇది ఫోర్త్ స్టేజ్. ఖచ్చితంగా మీరైతే ఒక రకమైన డిప్రెషన్‌లోకైతే వెళ్తారన్నమాట. ఎవరైతే వీక్‌గా ఉన్నారో వాళ్ళు. ఇంకా చివరి స్టేజ్‌లో ఏమంటే ఇంక అల్టిమేట్‌గా ఏం చేయలేక ఆ యొక్క డిఫీట్‌ని యాక్సెప్ట్ చేస్తారు. ఆ డిఫీట్‌ని యాక్సెప్ట్ చేసి యెస్ నేను ఒక రిజెక్టెడ్ పీస్ అని చెప్పి మీకు మీరు ఒక సర్టిఫికేట్ అనేది ఇచ్చేసుకుంటారన్నమాట. ఇంకంతే నేనేం చేయలేను. అయిపోయింది ఇంకా. ఇంకా చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఇంక నా వల్ల ఏం కాదు జీవితంలో. నేను ఇలాగే ఉండిపోవాలి. నా వల్ల ఏం కాదు. నేనొక ఫెయిల్యూర్‌ని. నేనొక రిజెక్టెడ్ పీస్ అని చెప్పి మీకు మీరు ఒక సర్టిఫికేట్ ఇచ్చేసుకుంటారన్నమాట. సో, ఈ విధంగా రిజెక్షన్ అనేదాన్ని ఈ 5 స్టేజెస్‌లో మనకు మనసనేది యాక్సెప్ట్ చేస్తుంది. ఇలా యాక్సెప్ట్ చేయకుండా నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఈ రిజెక్షన్ అనేదాన్ని ఒప్పుకోకుండా జీవితం ఎప్పుడు కూడా అక్కడితోటి అయిపోదు కదా మిత్రమా! ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అక్కడితోటి ఏది అయిపోదు. అదొక ఫేజ్ మాత్రమే. అంతే కదా! మీరు ఒక్కొక్క ఫేజ్‌లో మీకు ఎదురైనటువంటి ఎక్స్‌పీరియన్సెస్‌ని బేస్ చేసుకొని, దాని నుంచి మీరు ఎంతో కొంత నేర్చుకొని, నెక్స్ట్ ఫేజ్‌లో అటువంటి ఎక్స్‌పీరియన్సెస్ కనుక మళ్ళీ వచ్చాయంటే, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు అన్నదాన్ని మీరు ఆలోచించుకొని ముందుకెళ్ళాలి తప్పితే, ఒకటేదో ఫెయిల్యూర్ వచ్చింది. ఒక స్టేజ్‌లో ఫెయిల్యూర్ వచ్చింది. లేకపోతే సమ్ పర్సన్ ఎవరో మిమ్మల్ని రిజెక్ట్ చేశారు. మీరంటే నచ్చలేదని చెప్పారు. మీరు బాలేదని చెప్పారు. సంథింగ్ ఏదో చెప్పారు. అక్కడితోటి ఆగిపోకూడదు కదా! సో, దీన్ని ఏ విధంగా మనం ఫేస్ చేయాలి? లైఫ్‌లో ఎటువంటి రిజెక్షన్ వచ్చినా సరే అక్కడితోటి ఆగిపోకుండా నెక్స్ట్‌కి ఎలా వెళ్ళాలని చెప్పి ఒక 7 స్టెప్స్‌లో మీకైతే చెప్పడానికి ట్రై చేస్తాను. ఇందులో ఫస్ట్‌దొచ్చి ఏంటంటే, రికగ్నైజ్ దట్ రిజెక్షన్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్. మనం చెప్పుకున్నాం గదా! రిజెక్షన్ అనేది మన యొక్క లైఫ్‌లో ఒక పార్ట్. ఎందుకంటే, మనం అనుకున్న ప్రతి రంగంలో కూడా మనం విజయం సాధించలేం. లేకపోతే మనం అటెండ్ అయ్యే ప్రతి ఎగ్జామ్‌లో కూడా మనకైతే రిజల్ట్ అనేది పాజిటివ్‌గా రాదు. లేకపోతే మనం అప్లై చేసే ప్రతి జాబ్‌కి కూడా మనకైతే రాదు. ఖచ్చితంగా ఎంతో కొంతమంది రిజెక్ట్ అవుతూనే ఉంటారు. అదెప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇదొక పార్ట్ ఆఫ్ లైఫ్. అక్కడితోటి ఏది అయిపోదు. లేకపోతే మీకెవరో నచ్చేసారు. వాళ్ళ దగ్గరికి వెళ్లి మీరు చెప్పేస్తారు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లేకపోతే సంథింగ్ ఏదో చెప్పేస్తారు. అవతల పక్క వ్యక్తి కూడా మీ మీద అటువంటి ఫీలింగ్ ఉండాలి కదా! లేకపోతే మీరు ఎంతో ఎఫర్ట్ పెట్టి ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నారు. అంతే ఎఫర్ట్ అవతల పక్క వ్యక్తి కూడా మీ మీద పెట్టాలి కదా! లేనప్పుడు ఒకసారి ఆలోచించండి. మీరే కంప్లీట్‌గా ఎఫర్ట్ పెడుతూ, మీరే కన్సిస్టెంట్‌గా ఎఫర్ట్స్ పెడుతూ, ఆ యొక్క బంధం నిలబడాలని చెప్పి ఎప్పుడు మీరే పోరాడుతూ ఉంటే, అవతల పక్క వ్యక్తి దగ్గర నుంచి మినిమమ్ అటువంటి సపోర్ట్ లేకపోతే ఖచ్చితంగా ఆ బంధం అనేది ఎప్పటికీ నిలబడదు. అంత మాత్రాన వాళ్ళు మిమ్మల్ని రిజెక్ట్ చేసినంత మాత్రాన మీరు ఫెయిల్యూర్ కాదు. అట్ ద సేమ్ టైమ్ మీరు ఒక రిజెక్టెడ్ పీస్ ఎప్పుడు కాదు. ఎప్పుడు కూడా దీన్ని ఎప్పుడు యాక్సెప్ట్ చేయొద్దన్నమాట. ఇదెప్పుడు గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క రిజెక్షన్ ఆ పర్టిక్యులర్ లైఫ్‌లో, ఆ పర్టిక్యులర్ మూవ్‌మెంట్‌లో ఒక పార్ట్ మాత్రమే. ఖచ్చితంగా అది కూడా మారిపోతుంది. ముందుకెళ్ళిపోతుంది. సో, ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అది ఒక చిన్న పార్ట్ మాత్రమే అని చెప్పి. మీ యొక్క జీవితంలో అదొక చిన్న పార్ట్ మాత్రమే. ఇది ఫస్ట్ స్టెప్ మీరు యాక్సెప్ట్ చేయాల్సింది. అండ్ సెకండ్ థింగ్ ఏమంటే యాక్సెప్ట్ వాట్ హ్యాపెండ్. కొంతమంది ఏమంటే జరిగిందాన్ని యాక్సెప్ట్ చేయలేరు. వాళ్ళ తప్పు లేదని చెప్పి ఎప్పుడు బుకాయిస్తూనే ఉంటారు. లేకపోతే అటువంటిది జరిగి ఉండకూడదు. సంథింగ్ ఏదో మిస్టేక్ జరిగి ఉంటుందని చెప్పి ప్రతిసారి దాన్ని రిపీట్ చేసుకుంటూ ఎక్కడ మిస్టేక్ జరిగి ఉంటుంది? ఏం జరిగి ఉంటుందని చెప్పి దాని దగ్గరే ఉండిపోతారు తప్పితే అక్కడి నుంచి ముందుకు వెళ్లరన్నమాట. అంతే తప్పితే జరిగిన దాన్ని యాక్సెప్ట్ చేయరు.
మీరు అలా ఉండద్దు ఎప్పుడు కూడా. జరిగిన దాన్ని యాక్సెప్ట్ చేయండి. ఒక వ్యక్తి మిమ్మల్ని ఎవరైనా రిజెక్ట్ చేశారంటే ఓకే. దే రిజెక్టెడ్ యూ అంతే అక్కడితోటి అయిపోయింది. వదిలేసేయండి. అంతే తప్పితే ఎందుకు రిజెక్ట్ చేసుంటారు? ఏమై ఉంటుంది? ఏం కారణాలుంటాయి? ఇప్పుడు ఆమె యొక్క ప్రేమను తిరిగి పొందడానికి నేనేం చేయాల్సి ఉంటుందని చెప్పి ఇవన్నీ వద్దింక. అయిపోయింది. అయిపోయింది కదా! మీరెంతో ట్రై చేశారు. మీరు చాలా ఎఫర్ట్ పెట్టారు. ఎంతో కాలం ట్రై చేశారు. అవ్వలేదు కదా! వదిలేసేయండి. అంతే తప్పితే ఏం జరిగుంటుందని చెప్పి మీలో మీరే మదన పడిపోయి, తీవ్రమైన ఆవేదనకు గురై డిప్రెషన్‌లోకైతే వెళ్ళొద్దనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఒక ఫ్యాక్ట్‌ని మీరు యాక్సెప్ట్ చేయండి. మీరు ఒక ఎగ్జామ్‌కి అటెండ్ అయ్యారు. ఆ ఎగ్జామ్‌లో మీరు రిజెక్ట్ అయ్యారు. ఎందుకు రిజెక్ట్ అయ్యాం? ఏ తప్పులు చేశామని చెప్పి ఒకసారి ఆలోచించుకొని, ఆ రిజల్ట్‌ని మీరు యాక్సెప్ట్ చేయండి. ఓకే. ఈ అటెంప్ట్‌లో మనం ఫెయిల్ అయ్యాం. నెక్స్ట్ అటెంప్ట్‌లో మళ్ళా పాస్ అవుతామేమో అని చెప్పి అక్కడితోటి వదిలేసి నెక్స్ట్ ఉండాలి తప్పితే, దీన్నే పట్టుకొని కూర్చుంటే అక్కడే ఉండిపోతారు తప్పితే నెక్స్ట్ లెవెల్‌కి మీరెప్పుడు వెళ్ళరనమాట. సో, దాన్ని యాక్సెప్ట్ చేయండి ఫస్ట్. మీ యొక్క రిజల్ట్‌ని ఎటువంటి రిజల్ట్ వచ్చినా సరే, అది పాజిటివ్ అయినా సరే, నెగెటివ్ అయినా సరే, ఆ రిజెక్షన్‌ని ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయడం అనేది ఎప్పుడు నేర్చుకోండనమాట. సో, ఇది సెకండ్ స్టెప్. అండ్ థర్డ్ వన్ వచ్చి ప్రాసెస్ యువర్ ఎమోషన్స్. మన యొక్క సెకండ్ వీడియోలో చెప్పుకున్నాం. ఎమోషన్స్‌ని మనం ఏ విధంగా రెగ్యులేట్ చేసుకుంటే మనం ఎంతో ఉన్నత స్థితికి ఎదుగుతామని చెప్పి. సో, ఆ మూమెంట్‌లో రిజెక్షన్ ఫేస్ చేసిన మూమెంట్‌లో మీ యొక్క ఎమోషన్స్ అనేవి చాలా వేరీ అవుతూ ఉంటాయి. ఒక్కోసారి పిచ్చి కోపం వచ్చేస్తుంటుంది. ఎందుకు వాడిని రిజెక్ట్ చేశారని చెప్పి. ఒక్కొక్కసారి పిచ్చిగా ఏడుస్తుంటాం. నా వల్ల ఇంతే నేనేం చేయలేనింకా. నేనొక ఫెయిల్యూర్ అని చెప్పి చాలా ఏడుస్తూ ఉంటాం. లేకపోతే ఒక్కొక్కసారి డిప్రెషన్‌లో కూడా చాలా మంది ఈ విధంగా రిజెక్షన్ అయిన తర్వాత ఎక్కువ మందైతే డిప్రెషన్‌లోకి వెళ్ళడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఆ ఒక్క ఎమోషన్స్ ఆ టైంలో మీరు ఫేస్ చేసేటటువంటి ఎమోషన్స్ మీ మదిలో మెదిలే ఆ ఒక్క భావాల్ని కంట్రోల్ చేసుకోగలిగితే మీరైతే ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్‌కైతే వెళ్ళగలుగుతారు. దాన్ని అక్కడితో తొక్కిపెట్టి మీరైతే నెక్స్ట్ లెవెల్ ఖచ్చితంగా వెళ్ళగలుగుతారన్నమాట. సో, ఎప్పుడు కూడా మీ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి. రిజెక్షన్ వచ్చిందా? ఎందువల్ల వచ్చింది? ఏం చేశాం మనం? అసలు ఏం జరిగింది? అని చెప్పి మొత్తం అంతా ఒకసారి చూసుకొని, మీ వైపు తప్పుందా? మారడానికి ట్రై చేయండి. లేదా అక్కడితోటి ఆపేసి నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళడానికి అయితే ఎప్పుడు చూడండనమాట. సో, ఇది థర్డ్ స్టెప్. అండ్ ఫోర్త్ వన్ వచ్చి ట్రీట్ యువర్ సెల్ఫ్ విత్ కంపాషన్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి చాలా మంది చేసే మిస్టేక్ ఏమంటే ఏదైనా సంథింగ్ ఎవరైనా ఒక పర్సన్ రిజెక్ట్ చేశారో, లేకపోతే ఏదైనా ఎగ్జామ్‌లో ఫెయిల్ అయ్యారో, లేకపోతే ఏదైనా జాబ్ తెచ్చుకోవడంలో ఫెయిల్ అయ్యారు అనగానే వెంటనే వాళ్ళని వాళ్ళే తిట్టుకుంటుంటారు. అంతా నేను చేసిన తప్పే. నా వల్ల జరిగింది ఇదంతా కూడా. నేనప్పుడు అలా మాట్లాడకుండా ఉండాల్సింది. లేకపోతే అప్పుడు నేను అలా చేయకుండా ఉండాల్సింది. ఆ ఎగ్జామ్ ఇంకా బాగా ప్రిపేర్ అయ్యి ఉండాల్సింది. లేకపోతే ఆ జాబ్‌కి ఇంకా బాగా ప్రిపేర్ అవ్వాల్సిందని చెప్పి వాళ్ళని వాళ్ళే తిట్టుకుంటూ ఉంటారు. వాళ్ళ మీద వాళ్ళకి అసహ్యం వేస్తుంది. వాళ్ళకి నచ్చరనమాట. ఎంత ఎంత చేసినా సరే ఆ ఒక్కరోజు అలా చేయకుండా ఉండాల్సింది బాగుంటుంది అని చెప్పి చాలా అనుకుంటూ ఉంటారనమాట. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఏ మూమెంట్‌లో ఎక్కడ ఏది ఎలా జరగాలో ఎప్పుడు కూడా అలానే జరుగుతుంటుంది. మీ యొక్క ఎఫర్ట్ మీరు కంప్లీట్‌గా పెట్టారు. అలా జరుగుతుందని చెప్పి మీ రిజల్ట్ ఇలా వస్తుందని చెప్పి మీరెప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయరు కదా! ఎప్పుడు కూడా అందరూ కూడా పాజిటివ్ రిజల్ట్ గురించే చూస్తుంటారు. నెగెటివ్ రిజల్ట్ వచ్చిందా? రిజెక్ట్ అయ్యారా? ఓకే. యాక్సెప్ట్ చేయండి. కారణాలు ఒకసారి విశ్లేషించుకోండి. నెక్స్ట్ స్టెప్‌కి వెళ్ళిపోండి. అంతే తప్పితే మిమ్మల్ని మీరు తిట్టుకొని, మిమ్మల్ని మీరు గాయపరుచుకుంటే ఎటువంటి ఉపయోగం లేదనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు ఈ సిట్యుయేషన్‌లో యాక్సెప్ట్ చేయడం ఎప్పుడు కూడా మీరు నేర్చుకోవాలి. నేర్చుకొని కారణాలనేవి విశ్లేషించుకొని నెక్స్ట్ స్టెప్‌కి ఎప్పుడు కూడా వెళ్ళడానికైతే ట్రై చేయండి. సో, ఇది నంబర్ 4. నంబర్ 5 వచ్చి స్టే హెల్తీ. చాలా మంది చేసే పెద్ద మిస్టేక్ ఏమంటే ఒక్కసారిగా ఏదైనా రిజెక్షన్ వచ్చింది. లేకపోతే ఎగ్జామ్‌లో ఫెయిల్ అయ్యామనగానే ఒక్కసారిగా బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ కూడా ఒక్కసారిగా అలవాటు చేసుకుంటారు. అందులోనే ఆనందాన్ని వెతుక్కుంటారు. ఆ యొక్క సపోజ్ కొంతమంది ఏం చేస్తారంటే మత్తు పదార్థాలు బానిసలవుతారు. లేకపోతే ఆల్కహాల్ కన్సంప్షన్ అనేది ఎక్కువ చేస్తుంటారనమాట. చేసి ఆ యొక్క మత్తులో ఈ యొక్క రిజెక్షన్ అనే బాధని మర్చిపోవడానికి ఎప్పుడు ట్రై చేస్తుంటారు. ఇదెప్పుడు గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా చేయడం వల్ల టెంపరరీగా మీకొక సొల్యూషన్ దొరుకుతుంది తప్పితే లాంగ్ టర్మ్‌లో మీ యొక్క హెల్త్ మీద అది చాలా ఇంపాక్ట్ అయితే చూపిస్తుందనమాట. మోరోవర్ మీరు దానికి అడిక్ట్ అయిపోతారు. అటువంటి పదార్థాలకి మీరు ఖచ్చితంగా అడిక్ట్ అయిపోతారు. ఇటువంటి మూమెంట్‌లో మీ యొక్క హెల్త్‌ని కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. నేను చెప్పేదేమంటే మీరు రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజెస్ చేయడం, లేకపోతే మీ యొక్క హెల్త్ మీద ఎక్కువ దృష్టి పెట్టడం, లేకపోతే మీ యొక్క నెక్స్ట్ గోల్ ఏముందో దాని మీద ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల ఇటువంటి వాటి నుంచి కొద్దిగా డీవియేట్ అవుతారు. ఖచ్చితంగా మీ యొక్క హెల్త్ అనేది బాగుపడుతుందనమాట. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మోస్ట్ ఆఫ్ ద కేసెస్‌లో మనం ఎక్కువ బ్యాడ్ హ్యాబిట్స్‌కి లేకపోతే ఇటువంటి అడిక్టివ్ సబ్‌స్టాన్సెస్‌కి అడిక్ట్ అయ్యేది ఈ ఫేజ్‌లోనే అనమాట. రిజెక్షన్ వచ్చిన ఫేజ్‌లోనే. సో, ఇటువంటి వాటికి ఎప్పుడు కూడా దూరంగా ఉండడానికి ట్రై చేయండి. స్టే హెల్తీ అనమాట. హెల్తీగా ఉండడానికి ట్రై చేయండి అనమాట. సో, ఇది నంబర్ 5. నంబర్ 6 వచ్చి డోంట్ అలౌ రిజెక్షన్ టు డిఫైన్ యూ. గుర్తుపెట్టుకోండి. మనం ఇందాక చెప్పుకున్నట్టే ఆ రిజెక్షన్ అనేది పర్టిక్యులర్‌గా ఆ మూమెంట్‌లో మీ యొక్క లైఫ్‌లో ఆ చిన్న పార్ట్‌లో ఒక పార్ట్ మాత్రమే. అంతే తప్పితే ఆ ఒక్క రిజెక్షన్ మిగిల్చిన గాయం ఏదైతే ఉందో దాన్ని మీరు అడాప్ట్ చేసుకోవడం మానేసి నేనంతే, నేనొక ఫెయిల్యూర్‌ని, నేనేం చేసినా సరే ఇంతే, ఎవరు నన్ను ప్రేమించరు. నా లైఫ్‌లో నేను ఇంకొకసారి ఇంకొకళ్ళ ప్రేమను పొందలేను. లేకపోతే నా లైఫ్‌లో ఇంకొకసారి నేను విజయం సాధించలేను. లేకపోతే నా లైఫ్‌లో నేను ఎటువంటి ఎగ్జామ్ కూడా నేను క్రాక్ చేయలేను. లేకపోతే నేను నా లైఫ్‌లో ఎటువంటి జాబ్ కూడా నేను తెచ్చుకోలేను అన్నటువంటి డెఫినిషన్‌ని మీకు మీరు ఆపాదించుకోవడం అయితే ముందు ఆపేసేయండనమాట. అంతే తప్పితే ఆ రిజెక్షన్ ఏదో వచ్చేసింది ఇంక అంతే అని చెప్పి అక్కడితోటి ఉండిపోద్దనమాట. ఓకే. అయిపోయింది ఏదో అయిపోయింది. యాక్సెప్ట్ చేసేయండి ఫస్ట్ ఆ రిజెక్షన్‌ని. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఎట్లా ఉండాలి?
మన లైఫ్ మనం ఎలా ఊహించుకున్నాం, ఇప్పుడు ఎలా ఉంటుంది. సో, దానికి తగ్గట్టుగా మన యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా ఉండాలి. దానికి తగ్గట్టుగా మనం గోల్స్ అనేవి ఎట్లా పెట్టుకోవాలి. మైల్‌స్టోన్స్ అనేవి ఎలా మనం సెపరేట్ చేసుకోవాలి. దాన్ని ఎలా అచీవ్ చేయాలని చెప్పి మీ యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి తప్పితే, అక్కడితోటే ఉండిపోయి, అక్కడితోటే ఆగిపోయి, ఇంక ఇంతే అని చెప్పి మీరు గనక అలాంటి ఒక సర్టిఫికేషన్ గనక సర్టిఫికేట్ ఇచ్చుకున్నారంటే, అక్కడితోటే అయిపోతుంది మీ యొక్క పర్సనల్ లైఫ్‌లో గ్రోత్ అనేది ఉండదు. పర్సనల్ లైఫ్ అని కాదు, ప్రొఫెషనల్ లైఫ్ ఎందులో చూసుకున్నా ఎటువంటి గ్రోత్ ఉండదనమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎటువంటి సర్టిఫికేట్స్ ఇచ్చుకోవడం మానేయండి అనమాట. అండ్ చివరగా వచ్చి గ్రో ఫ్రమ్ ద ఎక్స్‌పీరియన్స్. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే ఎటువంటి తప్పు జరిగినా, మీ వైపు తప్పుందా? లేకపోతే అవతల పక్క వ్యక్తికి మీరంటే ఇష్టం లేదా? లేకపోతే మీరేదైనా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు. లేకపోతే జాబ్ ప్రిపేర్ అవుతున్నారు. రిజెక్షన్ వచ్చింది. ఏం జరిగింది? ఎక్కడ తప్పు జరిగింది? ఎక్కడ మనం తప్పు చేశాము? అవతల పక్క వ్యక్తిని మనం ఏమన్నా వాళ్ళ యొక్క భావాలను మనం ఏమన్నా నొచ్చుకునేలా చేశామా? లేకపోతే వాళ్ళకసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మీద మొత్తానికి ఇంట్రెస్ట్ లేదా? ఆ ఎక్స్‌పీరియన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒకసారి విశ్లేషించుకోండి. ఎక్కడ తప్పు జరిగుంటుంది? మనమేమైనా తప్పు చేశామా? మార్చుకోవడానికి ట్రై చేయండి. మీ వైపు తప్పు లేదా? అక్కడితో వదిలేసేయండి. అంతే తప్పితే దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ అదొక పెద్ద గాయంలో అయితే మార్చుకోవద్దనమాట. ఎక్స్‌పీరియన్స్ నుంచి నేర్చుకోండి. లెసన్ అనేది నేర్చుకోండి. మనకు తెలుసు కదా! మనం చిన్నప్పుడు నేను ఎక్కడో చదివానండి. మనం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మనకు ఫస్ట్ లెసన్స్ చెప్పి తర్వాత టెస్ట్ పెడతారని చెప్పి. బట్ లైఫ్‌లో అలా కాదు. ఫస్ట్ టెస్ట్ పెట్టి తర్వాత లెసన్ అనేది నేర్పిస్తుందనమాట. సో, ఫస్ట్ పరీక్ష పెడుతుంది. ఆ పరీక్షలో నెగ్గుతావో లేదో చూస్తుంది. నెగ్గితే ఓకే. నెగ్గలేదా? అప్పుడు నీకు లెసన్ అనేది అర్థమవుతుందన్నమాట. ఓహో! ప్రపంచం ఇట్లా ఉంటుందా? ఒకళ్ళు ఇలా బిహేవ్ చేస్తారా? అని చెప్పి అప్పుడు మీకు అర్థమవుతుందన్నమాట. సో, ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది మీకు చాలా ముఖ్యమన్నమాట. సో, మెయిన్‌లీ ఎప్పుడైనా సరే మీకు రిజెక్షన్ వచ్చిందంటే, ఆ ఎక్స్‌పీరియన్స్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారన్నదే జీవితంలో మీరు నెక్స్ట్ ఏమవుతారు అన్నదానికి పునాదిలా మార్చుకోవడానికి ఉపయోగపడుతుందన్నమాట. సో, ఈ విధంగా ఈ 7 స్టెప్స్ గనుక మీరు ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా మీరు రిజెక్షన్‌ని ఎదుర్కోగలుగుతారు. సో, ఇది మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ సబ్‌స్క్రైబ్ అండ్ ఎపిసోడ్ నంబర్ 5 రీగెయిన్ అండ్ రీటేక్‌లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. బై.